ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. ఇండియాలో అత్యధిక యునెస్కో వారసత్వ ప్రదేశాలు ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర. ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పథకం అక్టోబర్ 12, 2025న ప్రధాని మోడీ ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పథకంను ప్రారంభించాడు. ఈ పథకంను 2025-26 బడ్జెట్‌లో ప్రవేశపెట్టగా జూలై 16, 2025న కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. వచ్చే 6 సంవత్సరాల పాటు 24,000 కోట్లు ఈ పథకానికి కేటాయించారు. ఇక వ్యవసాయ పరంగా వెనుకబడిన 100 జిల్లాలను అభివృద్ధి చేయడం ఈ పథకం యొక్క లక్ష్యం. ఇక మెరుగైన నీటిపారుదల మరియు నీటి నిల్వ, అలాగే రుణ సదుపాయం మరియు స్థిరమైన పద్ధతుల ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంచనున్నారు. ఇక ఈ పథకం యొక్క లక్ష్యాలు చూసుకుంటే నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరచడం, పంట వైవిధ్యీకరణను ప్రోత్సహించడం, వ్యవసాయ రుణాల లభ్యతను పెంచడం. ఇక ఈ పథకంలో భాగం అవ్వాలంటే జిల్లాలో ఈ అర్హత సాధించి ఉండాలి. 1 హెక్టార్ కంటే తక్కువ వ్యవసాయ ఉత్పత్తి కలిగి ఉండాలి. అలాగే సంవత్సరానికి పరిమితి పంట రకాలు లేదా తగినంత పంట చక్రాలు లేని ప్రాంతాలు, అలాగే ఆర్థిక వనరులు పరిమితంగా మాత్రమే లభించే ప్రాంతాలు ఈ పథకానికి అర్హులు. ఇక అక్టోబర్ 12న మోడీ మరో పథకాన్ని ప్రారంభించాడు. పప్పు ధాన్యాలలో ఆత్మనిర్భరత కోసం మిషన్ను ప్రారంభించాడు. వచ్చే 6 సంవత్సరాల పాటు 11,440 కోట్ల నిధులు ఈ పథకానికి కేటాయించారు. 2030-31 ఆర్థిక సంవత్సరం నాటికి 350 లక్షల టన్నుల పప్పు ధాన్యాల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఈ పథకంలో భాగంగా 88 లక్షల ఉచిత విత్తన కిట్లను పంపిణీ చేయనున్నారు. అలాగే 1000 కొత్త ప్రాసెసింగ్ యూనిట్లను స్థాపించనున్నారు. 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2025 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ప్రదానోత్సవం అహ్మదాబాద్ నగరంలో జరిగింది. ఈ కార్యక్రమానికి షారుఖ్ ఖాన్, కరణ్ జోహర్, మనీష్ పాల్ హోస్ట్‌లుగా వ్యవహరించారు. ఇక అవార్డుల వివరాలు చూసుకుంటే ఉత్తమ చిత్రం లపటా లేడీస్, బెస్ట్ డైరెక్టర్ లపటా లేడీస్ మూవీకి గాను కిరణ్ రావ్, బెస్ట్ యాక్టర్ ఐ వాంట్ టు టాక్ సినిమాకు గాను అభిషేక్ బచ్చన్, చందు చాంపియన్ సినిమాకు గాను కార్తీక్ ఆర్యన్, బెస్ట్ యాక్ట్రెస్ జిగ్రా మూవీకి గాను ఆలియా భట్, క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ మేల్ శ్రీకాంత్ సినిమాకు గాను రాజ్ కుమార్ రావ్, క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ ఫీమేల్ లపటా లేడీస్ సినిమాకి గాను ప్రతిభా రత్న, బెస్ట్ యాక్టర్ మేల్ లపటా లేడీస్ సినిమాకి గాను రవికిషన్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఫీమేల్ లపటా లేడీస్ సినిమాకి గాను చాయ్ కదం, క్రిటిక్స్ ఉత్తమ చిత్రం ఐ వాంట్ టు టాక్, బెస్ట్ డెబ్యూట్ యాక్టర్ మేల్ కిల్ సినిమాకి గాను లక్ష్య, బెస్ట్ డెబ్యూట్ యాక్టర్ ఫీమేల్ లపటా లేడీస్ సినిమాకి గాను నితాంషి గోయల్, బెస్ట్ డెబ్యూట్ డైరెక్టర్ కునాల్ కెమ్ము, మడ్గాన్ ఎక్స్‌ప్రెస్ సినిమాకి ఈ అవార్డు వచ్చింది. అలాగే ఆర్టికల్ 370 సినిమాకి గాను ఆదిత్య సుహాస్, బెస్ట్ స్క్రీన్ ప్లే లపటా లేడీస్ సినిమాకి గాను స్నేహా దేశాయ్, బెస్ట్ డైలాగ్ లపటా లేడీస్ సినిమాకి గాను స్నేహా దేశాయ్, బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ లపటా లేడీస్ సినిమాకి గాను రామ్ సంపత్, బెస్ట్ లిరిక్స్ లపటా లేడీస్ సినిమాకి గాను ప్రశాంత్ పాండే, బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ మేల్ లపటా లేడీస్ సినిమాకి గాను అర్జిత్ సింగ్, బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ఫీమేల్ స్త్రీ 2 సినిమాకి గాను మధుబంతి బాగ్చి, బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే ఐ వాంట్ టు టాక్ సినిమాకి గాను రితేష్ షా మరియు తుషార్ శీతల్ జైన్, బెస్ట్ సౌండ్ డిజైన్
కిల్ సినిమాకి గాను సుభాష్ సాహో. బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లపటాలేడి సినిమాకి గాను రామ్ సంపత్. బెస్ట్ యాక్షన్ కిల్ సినిమాకి గాను సియాంగ్ హో పర్వీజ్ షేక్. బెస్ట్ ఎడిటింగ్ కిల్ సినిమాకి గాను శివకుమార్ పనిక్కర్. బెస్ట్ సినిమాటోగ్రఫీ కిల్ సినిమాకి గాను రాఫీ మహ్మద్. బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ కిల్ సినిమాకి గాను మయూర్ శర్మ. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ లపటాలేడి సినిమాకి గాను దర్శన్ జలన్. బెస్ట్ విఎఫ్ఎక్స్ రీడిఫైన్ కంపెనీ ముంజియా సినిమాకు ఈ అవార్డు వచ్చింది. బెస్ట్ కొరియోగ్రఫీ బ్యాడ్ న్యూస్ సినిమాకి గాను బాస్కో సీజర్ మాస్టర్. ఇక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు జీనత్ అమన్ శ్యామ్ బెనగల్ అందుకున్నారు. ఇక ఆర్డి బర్మన్ అవార్డ్ ఫర్ అప్కమింగ్ మ్యూజిక్ టాలెంట్ జిగ్రా మరియు మిస్టర్ అండ్ మిసెస్ మాహీ సినిమాకి గాను అచింత్ తక్కర్ ఈ అవార్డు గెలుచుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నియామకం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సొనాలి సేన్ గుప్తా నియమితులయ్యారు. అక్టోబర్ 9న ఆమె రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. సొనాలి సేన్ గుప్తా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బెంగళూరు కార్యాలయంలో కర్ణాటక రీజనల్ డైరెక్టర్గా పనిచేసింది. అలాగే సొనాలి సేన్ గుప్తా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 30 సంవత్సరాలుగా సేవలు అందించిన అనుభవం ఉంది. ఇప్పుడు కన్స్యూమర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, అలాగే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, అలాగే ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ను పర్యవేక్షించనున్నారు. దేశంలో తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం. దేశంలో తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియంను అక్టోబర్ 12, 2025న ప్రారంభించారు. ఈ మ్యూజియంను హైదరాబాద్లోని టెక్నాలజీ ఇన్నోవేషన్ ప్రోగ్రాం ప్రారంభించింది. సెమీకండక్టర్ మరియు ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలో ప్రజలు మరియు పరిశ్రమల సహకారాన్ని బలోపేతం చేయడానికి ఈ మ్యూజియంను ఏర్పాటు చేశారు. ఇక ఈ మ్యూజియంలో భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శక్తితో పనిచేసే హ్యూమనాయిడ్ రోబోస్, అలాగే రోబోటిక్ పెట్ కంపానియన్స్ మరియు రీయూజబుల్ రాకెట్ ప్రోటోటైప్, అలాగే నెక్స్ట్ జనరేషన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ టెక్నాలజీ అండ్ స్మార్ట్ డిస్ప్లే సిస్టమ్స్ ఈ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. ప్రపంచంలోనే తొలి అండర్ వాటర్ ఇంటర్వ్యూ. పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీపదేశమైన పలావు ప్రపంచంలోనే తొలి అండర్ వాటర్ ఇంటర్వ్యూను నిర్వహించింది. పలావో దేశ అధ్యక్షుడు సురెంగల్ విప్స్ దీనిని నిర్వహించారు. నీటి అడుగున సురెంగల్ విప్స్ను లివాండ్ మెర్లే ఇంటర్వ్యూ చేశారు. లైఫ్ ఐ టెక్నాలజీతో ఈ ఇంటర్వ్యూను నిర్వహించారు. సాధారణంగా లైఫ్ ఐ టెక్నాలజీలో రేడియో తరంగాల ద్వారా కాకుండా కాంతి ద్వారా డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక పలావు దేశం గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. పసిఫిక్ మహాసముద్రంలోని ఇది ఒక ద్వీపం. ఇది 458 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంటుంది. పలావు రాజధాని నెరుల్ముడ్ నగరం. ఇది ప్రపంచంలోనే అత్యల్ప జనాభా కలిగిన రాజధాని. ఈ ద్వీపంలో ఎక్కువగా పలావున్, ఇంగ్లీష్ భాషలు మాట్లాడతారు. కెంటన్ ఆర్ మిల్లర్ అవార్డు అందుకున్న భారతీయురాలు. కాజీరంగా నేషనల్ పార్క్ డైరెక్టర్ సొనాలి ఘోష్కు ప్రతిష్టాత్మక కెంటన్ ఆర్ మిల్లర్ అవార్డు దక్కింది. అక్టోబర్ 10, 2025న అబుదాబిలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. వరల్డ్ కమిషన్ ఆన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఈ అవార్డును అందించింది. వినూత్న విధానాలలో నేషనల్ పార్క్ పరిరక్షణ కోసం సొనాలి ఘోష్ చేసిన కృషికి గాను ఈ అవార్డు లభించింది.
అలాగే ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న తొలి భారతీయురాలుగా సొనాలి ఘోష్ నిలిచారు. ఇక కెంటన్ ఆర్ మిల్లర్ అవార్డు గురించి చూస్తే జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణుల అభయారణ్యాలు మరియు జీవ వైవిధ్య హాట్స్పాట్లు వంటి రక్షిత ప్రాంతాలకు చేసిన కృషికి గాను ఈ అవార్డును అందిస్తారు. ఈ అవార్డును ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్లో గల 6 కమిషన్లలో ఒకటైన వరల్డ్ కమిషన్ ఆన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అందిస్తుంది. ఇండియాతో తొలి నేవీ డ్రిల్స్ చేపట్టిన దేశం. ఇండియా, సౌత్ కొరియా దేశాల మధ్య తొలి ద్వైపాక్షిక నేవల్ ఎక్సర్సైజ్ జరిగింది. అక్టోబర్ 13, 2025న సౌత్ కొరియాలోని బుసాన్ నేవల్ బేస్లో మొదటి ద్వైపాక్షిక విన్యాసాలు చేపట్టారు. ఈ ఎక్సర్సైజ్ 2 దశలలో జరిగింది. మొదటిది హార్బర్ దశ, రెండవది సముద్ర దశ. సముద్ర దశలో ఇండియా తరపున ఐఎన్ఎస్ సహ్యాద్రి పాల్గొనగా, సౌత్ కొరియా తరపున రిపబ్లిక్ ఆఫ్ కొరియా షిప్ జియాంగ్నామ్ పాల్గొన్నాయి. 2 దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ ఎక్సర్సైజ్ను చేపట్టారు. ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి, సత్యమంగళం టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ కర్ణాటక, బి కేరళ, సి తమిళనాడు, డి మధ్యప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి తమిళనాడు. సాక్ష్యం యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఏ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, బి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, సి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, డి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. జాతీయ టెలిమానస్ ఆరోగ్య కార్యక్రమంను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఏ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, బి సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, సి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డి మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. సావల్కోట్ జల విద్యుత్ ప్రాజెక్టును ఏ నదిపై నిర్మిస్తున్నారు? ఏ జీలం, బి చీనాబ్, సి సింధు, డి రావి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి చీనాబ్. కెంటన్ ఆర్ మిల్లర్ అవార్డ్ 2025ను ఏ భారతీయ జాతీయ ఉద్యానవన డైరెక్టర్ అందుకున్నారు? ఏ గిర్ నేషనల్ పార్క్, బి సుందర్బన్ నేషనల్ పార్క్, సి కాజీరంగా నేషనల్ పార్క్, డి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కాజీరంగా నేషనల్ పార్క్. కింది వారిలో ఎవరు తనను తాను ఖలీఫాగా ప్రకటించుకున్నారు? ఏ జలాలుద్దీన్ ఖిల్జీ, బి అలావుద్దీన్ ఖిల్జీ, సి ముబారక్ ఖిల్జీ, డి కుతుబుద్దీన్ ఐబక్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ముబారక్ ఖిల్జీ. సుల్తాన్ అలావుద్దీన్ ఖిల్జీ మరణం తర్వాత ముబారక్ ఖిల్జీ సింహాసనాన్ని అధిష్ఠించాడు. అలాగే తనను తానే ఖలీఫాగా ప్రకటించుకొని అల్ వాసిక్ బిల్లా అనే బిరుదును స్వీకరించాడు. వీణ వాయించడంలో నైపుణ్యానికి ప్రసిద్ధి చెందిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఏ అక్బర్, బి బాబర్, సి షాజహాన్, డి ఔరంగజేబు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి
ఔరంగజేబు. ఔరంగజేబు వీణ వాయించడంలో ప్రసిద్ధి చెందినవాడు. తన తర్వాతి జీవిత కాలంలో కఠినమైన ఇస్లామిక్ విశ్వాసాల కారణంగా ఔరంగజేబు తన ఆస్థానంలో సంగీతాన్ని నిషేధించాడు. ఖాన్వా యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? ఏ 1527, బి 1528, సి 1530, డి 1536. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 1527. ఖాన్వా యుద్ధం మేవార్ రాణా సంగ్రామ్ సింగ్ మరియు బాబర్ మధ్య 1527 సంవత్సరంలో జరిగింది. ఈ యుద్ధంలో బాబర్ సంగ్రామ్ సింగ్ను ఓడించాడు. జహాంగీర్ ఏ నగరంలో జన్మించాడు? ఏ ఆగ్రా, బి ఫతేపూర్ సిక్రీ, సి లాహోర్, డి ఢిల్లీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఫతేపూర్ సిక్రీ. మొఘల్ చక్రవర్తి జహాంగీర్ ఆగస్టు 31, 1569 సంవత్సరంలో ఫతేపూర్ సిక్రీలో జన్మించాడు. అలాగే నవంబర్ 7, 1629 సంవత్సరంలో కాశ్మీర్లోని రాజౌరి జిల్లాలో మరణించాడు. లీలావతి గ్రంథాన్ని పర్షియన్ భాషలోకి అనువదించిన కవి ఎవరు? ఏ అబుల్ ఫైజీ, బి అబుల్ ఫైజల్, సి ఫకీర్ అజియావో, డి పైవేవి కావు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అబుల్ ఫైజీ. అబుల్ ఫైజీ అబుల్ ఫైజల్ యొక్క సోదరుడు మరియు పర్షియన్ కవి. ఇతను గణిత శాస్త్రంపై రాసిన లీలావతి గ్రంథాన్ని పర్షియన్ భాషలోకి అనువదించాడు. అలాగే అబుల్ ఫైజీ మహాభారతాన్ని పర్షియన్ భాషలోకి అనువదించాడు. క్వశ్చన్ ఆఫ్ ది డే: భారతదేశ వైమానిక దళం దినోత్సవంను ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.